హైదరాబాద్ లా చాలా మంది ఒకలకొకలు లిఫ్ట్ అడుగుడు కామనే కదా. ముక్కు ముఖం తెలవకుండా సుత లిఫ్ట్ ఇస్తారు జాలిపడి. గట్లనే ఇక్కడ ఒక కారన్న జాలిపడి లిఫ్ట్ ఇత్త చూడుర్రి ఆఖరికి ఏమైందో. వెనకట్టుకు అన్నారు కదా అక్కడ పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు ఉంటారు, అందుకే జర జాగ్రత్తగా ఉండాలి పట్నంలా అని. లేకపోతే ఆడపిల్లలని జాలి పడ్డరో, ఆకారం చూసి ఆశపడ్డవో అందరిట్లా నిన్ను ఆగం చేసి నిన్ను నిట్టనిలు దోపిడి చేసి మెల్లగా జారుకుంటారు గీ హైదరాబాద్ లా. గిక్కడొక ఆడామే కనబడుతుంది కదా, గామెనే నుల్లా ఇప్పుడు చెప్పే కిలాడి లేడీ. ఈమె పేరు సైదా నైమా సుల్తానా. పని అడ్వకేట్ అని చెప్తుంది, కానీ అసలు పని మోసాలు చేసుడు ఈ అడ్వకేట్ అంటేనే మస్తు తెలివి ఉంటది. ఈ మేడం మోసాలు సుత అంతే తెలివిగున్నాయి. అమాయకులను లిఫ్ట్ అడుగుడు, వాళ్ళను బెదిరించి పైసలు వసూలు చేసుడు. ఇన్ని రోజులు ఎంతమంది అమాయకులు బలైర్రో తెలియదు గాని గీయాల పొద్దున జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలని అడిగి ఓ కార్లెక్కి అటెంక లోపల బట్టలు చింపుకొని రేప్ కేసు పెడతా అని డ్రైవర్ కు ధమ్కి ఇచ్చి పైసలు గుంజిందట. దీనికి భయపడ్డ డ్రైవరు జూబ్లీ హిల్స్ పోలీసులకు చెప్తే వాళ్ళు ఎమ్మటే స్పాట్ కు పోయి కిలాడి లేడీని ఇట్లా పట్టుకున్నారు. అయితే నేను అడ్వకేట్ ని, నాకు అన్ని సెక్షన్లు తెలుసు, మీ సంగతి చూస్తా అని పోలీసులకు సుతా డాగేసిందట. లోపటేసి కూపి లాగితే ఇప్పటికే ఈమె మీద 17 కేసులు ఉన్నాయట. అట్లనే అమాయకుల మీద కిలాడి లేడీ కేసులు సుత పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసిందట. ఇక డ్రైవర్ అన్న పొద్దున లేచిన గడియ మంచుకున్నది కాబట్టి ఏం కాకుండా బయటపడ్డాడు. లేకపోతే గదే పోలీస్ స్టేషన్ లా మనోడు కూసుంటుండే. ఆశగలమ్మ దోషం ఎరగదన్నట్టు అంత చదువుకొని సకా పని చేసుకోక ఇదేం పాడు బుద్ధి. ఇప్పుడు చూడు, లోపల ఊసల్లెక్క పెడితే మంచుకున్నదా? అమాయకుల్ని చూసి మోసం చేస్తేవి. ఇప్పుడు చూడు, నీ పాపమే కటకటాల పాలు చేసిరి పో. అయినా మీ అసంటోళ్ళు చేయబట్టి మంచంలోకి లిఫ్ట్ ఇయనికే 1కి 4 సార్లు ఆలోచించాల్సి వస్తుంది.